ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రాని వచ్చింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచ కప్లో ఫైనల్ ఫైట్కు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో ఆతిథ్య భారత్ న్యూజిలాండ్ల మధ్య తుది పోరు ప్రారంభం కానుంది. 20 జట్ల సమాహారంతో మొదలైన వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా కల సాకారం చేసుకోవాలని చూస్తూ ఉంటే, సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షగానే మరణ వరల్డ్ కప్ టైటిల్ కోసం కివీస్ వేచి చూస్తోంది. ప్రపంచంలో రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఆఖరి పోరాటానికి భారత్ న్యూజిలాండ్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మినహాయిస్తే ఎదురుపడ్డ ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన టీం ఇండియా ఫైనల్లోనూ కివీస్ భరతం పట్టాలని చూస్తోంది. పొట్టి ఫార్మాట్లో గత 3 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ రికార్డు స్థాయిలో మూడోసారి టైటిల్ను ఒడిసి పట్టుకునేందుకు తహతహలాడుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు సిరీస్ కోల్పోని టీమిండియా అదే పంథాను కొనసాగించేందుకు అడుగులు వేస్తోంది. అయితే కివీస్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండటం టీమిండియాకు ఒకంత ప్రతికూలంగా కనిపిస్తోంది. దీనికి తోడు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ అభిమానుల కళ్ల ముందు కదలాడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అపజయం ఎరుగని టీమిండియా టైటిల్ ఆశలపై ఆసిస్ నీళ్లు కుమ్మరించిన క్షణాలు ఫ్యాన్స్ మధ్యలో మెదులుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్లో నాడు ఎదురైన ఓటమికి ఇప్పటికే బాధపడుతున్న సగటు అభిమానికి పొట్టి ప్రపంచ కప్ విజయం ఊరటనిచ్చేలా ఉండాలని ఆశిస్తున్నారు. భారత్ మరోసారి కప్పు గెలవాలంటే ఫైనల్లో కివీస్తో తమ అస్త్రాలన్నీ బయటకు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫుల్ ఫామ్లో ఉన్న సంజుకు తోడు ఇప్పటి వరకు నిరాశపరుస్తూ వచ్చిన అభిషేక్ శర్మ ఫామ్లోకి రావాలంటున్నారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ కూడా పూర్తి స్థాయిలో సత్తా చాటాలంటున్నారు. పాక్ను చితక్కొట్టిన ఇషాన్ మరోసారి దుమ్ము రేపితే కప్ మనదే. బౌలింగ్ మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. బూమ్రా మినహా మిగిలిన వారు పెద్దగా రాణించటం లేదు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ అస్త్రాలు బయటికి తీయాలంటున్నారు ఫ్యాన్స్. హర్షదీప్ కూడా సత్తా చాటితే టీమిండియాకి తిరుగుండదు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. తిరుపతిలో సివి క్రికెట్ అకాడమీలో యంగ్ క్రికెటర్స్ అంతా భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. తిరుపతిలో టీమిండియా అభిమానులతో మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో క్రికెట్ క్రీడాభిమానులంతా కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి నగరంలో ఉన్నటువంటి సివి క్రికెట్ అకాడమీ వద్ద క్రికెట్ క్రీడాభిమానులంతా కూడా భారత్ విజయం సాధించాలంటూ సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాభిమానులు, యువ క్రీడాకారులు మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇండియా టీం కి ఏం చెప్పబోతున్నారు? ఇండియా ఇప్పటిదాకా చాలా మంచి గేమ్ ని తీసుకొచ్చి మన ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నారు. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళు ఫైనల్స్ చేరుకున్నందుకు. సో ఇప్పటిదాకా ఏదైతే గేమ్ ని చూపించారో, సో ఎక్కడ ఏదైనా అప్ అండ్ డౌన్స్ చాలా వచ్చాయి, అన్ని తీసుకొని మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా ఎలా అయితే కంబ్యాక్ చేశారో దాన్ని మనం చాలా బెస్ట్ పాజిటివ్ గా తీసుకొని వాళ్ళు ముందుకెళ్తారని చూస్తున్నాను. ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు. సో అభిషేక్ శర్మ దీనికి ముందు మంచి ఇది చూపించాడు. అదే ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఫైనల్లో ఇండియాని గెలిపిస్తాడు అని అనుకుంటున్నాము. సో మేమంతా ఇండియా వెనకాల ఉన్నాము. సో వాళ్ళు గెలిస్తే మేము అంత ప్రౌడ్ ఫీల్ అవుతాం. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఓకే, సెమీఫైనల్ లో జరిగినటువంటి మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేసినప్పటికీ కూడా ఒక గెలుపు అనేది చాలా భరోసా నివ్వలేని పరిస్థితి. ఈ రోజు చివరి నిమిషం వరకు పోరాడాల్సిన పరిస్థితి. ఈ రోజు ఫైనల్ ఎలా ఉండాలంటే? ఫైనల్ డెఫినెట్ గా హీటెడ్ గా ఉంటుంది. కాకపోతే ఇండియాకే ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ తర్వాత న్యూజిలాండ్తో జరిగే ఈ ఫైనల్లో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సంజు శాంసన్ పీక్ ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా ఒక్కడు ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో రన్స్ వస్తే ఇండియాకి ఒక కంప్లీట్ విన్ అంటే సీల్డ్ విన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి.
విజయానికి ఒక్కడుగు దూరంలో భారత్ ఉంది, ఎలా అనిపిస్తోంది బ్రదర్? చాలా హ్యాపీగా ఉంది ఇండియా ఫైనల్స్కి వెళ్ళినందుకు. ఇప్పటి వరకు హోమ్ వెన్యూలో ఏ కంట్రీ T20 వరల్డ్ కప్ గెలవలేదు. ఇండియా కానీ గెలిస్తే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అలాగే న్యూజిలాండ్ ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో ఎప్పుడు గెలవలేదు. సో ఫస్ట్ టైం గెలిస్తే ఒక హిస్టరీని క్రియేట్ చేయొచ్చు. స్ట్రాటజీస్ పరంగా, ప్లేయర్స్ పరంగా, టాలెంట్ పరంగా ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ద సేమ్ టైం న్యూజిలాండ్ కూడా మంచి టీం, మంచి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఐ విష్ ఇండియా ఆల్ ద బెస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ క్రీడాభిమానులంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. ఎలా ఉండాలంటారు? ఇండియా ఫైనల్ రీచ్ అయినందుకు అందరికీ హ్యాపీగా ఉంది. సబ్ కాంటినెంట్ నుంచి మన ఇండియానే ఫైనల్ క్వాలిఫై అవ్వడం, సబ్ కాంటినెంట్ లో మన పవర్ ఏంటో తెలుస్తుంది, టాలెంట్ కూడా. సో ఇండియా టీం ఈరోజు వన్ సైడెడ్ గా లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో ప్రెజర్ ఫీల్ అయినట్లు కాకుండా మనం టెన్షన్ పెట్టకుండా వన్ సైడ్ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. అహ్మదాబాద్ లో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానటువంటి ఒక ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటూ టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో క్రికెట్ క్రీడాభిమానులు, క్రికెట్ క్రీడాకారులంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. భారత్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నటువంటి ధీమా అయితే వీరంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. భారత్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత్ గెలిచి వరల్డ్ కప్ ను తన ఖాతాలో వేసుకుంటుందంటున్నారు క్రికెట్ అభిమానులు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. T20 వరల్డ్ కప్కి సంబంధించి మరికొద్దిసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఖచ్చితంగా ఈసారి మూడోసారి వరల్డ్ కప్ను సాధించాలంటూ కూడా క్రీడాభిమానులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మన వాళ్ళు గెలవాలంటే ఎలాంటి ఆట తీరును ప్రదర్శించాల్సింది? ఇప్పుడు దాకా అభిషేక్ శర్మ వచ్చేప్పటికి ఇప్పుడు దాకా మ్యాచ్ ఆడలా, కొంచెం ఆడితే సర్ప్రైజ్గా ఉంటుంది వాళ్ళకి. ప్లస్ మనం కూడా విన్ అవ్వడానికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ బుమ్రా ఆల్రెడీ ఉన్నాడు. ఇంకా స్పిన్ వచ్చేపాటికి ఇప్పుడు దాకా మొన్నటిదాకా మన మిస్టరీ స్పిన్తో ఆధారపడి ఉన్నాం, వరుణ్ చక్రవర్తి. బట్ ఈసారి వచ్చేపాటికి కుల్దీప్ యాదవ్ని తీసుకుంటే కొంచెం ఛాన్సెస్ వచ్చేపాటికి ఎక్కువ ఉంటాయని అవకాశం ఉంది. అంటే మొన్న మ్యాచ్ చూసాం, దాదాపుగా 250 కొట్టినప్పటికీ కూడా మనం చేజింగ్లో వాళ్ళు కూడా దాదాపుగా చేరువయ్యారు. కానీ చివరిలో బౌలింగ్ పటిష్టంగా ఉండడంతో కొంత మనం కట్టడి చేయగలిగాం. కానీ ఈ రోజు ఎంత స్కోర్ ఉంటే మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి? మనం ముందు బ్యాటింగ్ చేయాలా లేదంటే ముందు ఫీల్డింగ్ చేస్తే బెటరా? అంటే వాళ్ళ పిచ్ ప్రకారం అయితే మనకి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే వాళ్ళే ఇవ్వడానికి ఛాన్స్ అని చెప్పి క్యూరేటర్స్ చెప్తున్నారు. బట్ వచ్చేప్పటికి 220 ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బౌలింగ్ కూడా మనకి ఇంకా లాస్ట్ టైం కంటే ఇంకొంచెం బాగా బెటర్ ఉండాలి. ఓన్లీ బొమ్మల మీద బేసే ఉన్నాం, లాస్ట్ టైం అందరినీ కొట్టారు. అయితే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు న్యూజిలాండ్ ఇంతవరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. వాళ్ళు ఒక్కసారైనా గెలవాలనే వాళ్ళ ఆతృతలో వాళ్ళు ఉన్నారు. మూడోసారి కప్పు కొట్టాలని మనం ఉన్నాము. ఎట్లా రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? రెగ్యులర్గా మీరు మ్యాచ్లు చూస్తుంటారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే న్యూజిలాండ్ కూడా ఏ తక్కువ టీం అయితే కాదండి. ఆల్రౌండర్ పరిధిగా వాళ్ళు ఆల్రౌండర్ కూడా బాగానే పనిచేస్తున్నారు. అన్ని టీమ్స్ బ్యాటింగ్ పరంగా కానీ, ఫీల్డింగ్ పరంగా కానీ, బౌలింగ్ పరంగా కానీ అందరు బాగానే ఆడుతున్నారు. అట్లా అయితే ఇండియా సౌత్ ఆఫ్రికా మీద, అహ్మదాబాద్ మీద ఆడిందో, అహ్మదాబాద్ ఇప్పుడు ఏమైందంటే స్లో పిచ్ అయిపోయింది. మనం స్టార్టింగ్ బ్యాటింగ్ తీసుకొని మంచి గుడ్ టోటల్ ఒక 190, 200 కొడుతున్న తర్వాత మన బౌలింగ్లో మిస్టరీ స్పిన్నర్ మనకి వరుణ్ చక్రవర్తి తీసుకుంటే లాస్ట్ 5 మ్యాచ్ కొంచెం ఎక్కువ రన్స్ వస్తున్నాయి. చూసారు, గడిచిన 2 మ్యాచ్లో సంజు శాంసన్ బాగా ఆడినప్పుడు కూడా సెంచరీకి చేరువవ్వలేని పరిస్థితి. ఈసారి సంజు శాంసన్ అంతకంటే బాగా రాణిస్తేనే మనం ముందుకెళ్లే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎవరో ఒకళ్ళే బాగా ఆడితే మనం ఏదైతే మ్యాచ్లు గెలిచిన పరిస్థితి. మనం ఇప్పటివరకు ఏంటంటే ఎవరో ఒక బ్యాట్స్మెన్ మీద మాత్రమే డిపెండ్ అయిపోతున్నాం. ఇప్పుడు సంజు శాంసన్కి ఒక సపోర్ట్, లైక్ ఇప్పుడు సంజు శాంసన్ ఆడుతున్నట్టుగానే ఒక సపోర్ట్ మనకి ఎవరి నుంచి అయినా సరే, వాట్ ఎవర్ నెక్స్ట్ వన్ డౌన్ తిలక్ వర్మ గారి నుంచి కానీ లేకపోతే సూర్యకుమార్ గారు, వీళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ ఒక యాంకర్ ఇన్నింగ్స్ సంజుకి ఇచ్చారంటే డెఫినెట్గా 200+ వెళ్తుంది స్కోరు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకి బౌలింగ్లో కూడా బూమ్రా మీద బాగా డిపెండ్ అయిపోతున్నాం. మనం ఏంటంటే ఇప్పుడు స్పిన్నర్ల పరంగా ఇప్పుడు వచ్చే పిచ్చు స్పిన్ కూడా కొద్దిగా అనుకూలిస్తుందని అంటున్నారు. దీంట్లో ఏంటంటే మనకి మిస్టరీ స్పిన్నర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ కుల్దీప్ యాదవ్ అవ్వచ్చు, ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళకి అనుకూలిస్తే మా మ్యాచ్ మందేనండి. ఈసారి వరల్డ్ కప్ మనం గెలిచే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. గెలుస్తాం కూడా, ఖచ్చితంగా గెలుస్తాం కూడా. వీఆర్ గోయింగ్ టు విన్, డెఫినెట్లీ విన్. ఆల్ ది బెస్ట్ ఇండియా.
అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖచ్చితంగా మరొకసారి ఏదైతే T20 వరల్డ్ కప్ని ఇండియా ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఆ దిశగానే అందరూ కూడా బాగా ఆడాలనేది కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి కొద్దిసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా ఇండియాకి విషెస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. T20 వరల్డ్ కప్ లో ఇండియాదే గెలుపు అంటున్నారు మాజీ రంజీ ప్లేయర్ వంకా ప్రతాప్. టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉండటమే మనకు కలిసి వస్తుందన్నారు. ఇవాల్టి మ్యాచ్ ను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, స్కోర్ ఎంత చేస్తే గెలుపు అవకాశాలుంటాయి, ఇలాంటి అంశాలపై వంకా ప్రతాప్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. యావత్ ఇండియా మొత్తం ఒకే క్షణం కోసం ఎదురు చూస్తుంది, అది ఇండియా టైటిల్కి నెగ్గాలని. ఈరోజు జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్లో ఇండియా టైటిల్ సాధించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. న్యూజిలాండ్తో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో మనతో మాట్లాడడానికి ఇండియా ఏ ప్లేయర్ వంకా ప్రతాప్ ఉన్నారు. సార్, ఈరోజు మ్యాచ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అండ్ ఈరోజు ది బెస్ట్ ఎవరు ఆడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ 6 ఓవర్స్ చాలా క్రూషియల్ ఉంటుంది. ఏదైతే పవర్ ప్లే ఉంటుందో వన్స్ ఆ పవర్ ప్లే దీంట్లో వచ్చిన తర్వాత ఎనీథింగ్ 220 రన్స్ అబవ్ విల్ బీ అ గుడ్ మ్యాచ్ అని అనిపిస్తుంది. ఎవరైతే 220 whoever gets 220 రన్స్ విల్ హ్యావ్ అ గుడ్ విన్నింగ్ ఛాన్స్. సో న్యూజిలాండ్తో ఎలా సార్, న్యూజిలాండ్ టీంని ఎలా చూడాలి మనం? న్యూజిలాండ్ టీమ్ ఇప్పుడు T20 గేమ్ ఇట్స్ ఫనీ గేమ్ అండి. ఐ మీన్ ఎవ్రీ వన్ ఇట్స్ ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్స్ ఉండదు. యూ హ్యావ్ టు మేక్ మినిమమ్ మిస్టేక్స్. The more mistakes you do, you'll lose the match. Okay. So whoever does well, I mean India is doing fairly well in bowling, batting and as well as fielding. Like last match also we took brilliant catches and one run out and everything. So vice versa, they are also batting and bowling well. So I feel India has got a, I would say 70-30% of winning the match. 70-30. Yeah. సో రైట్, ఇండియాలో చూసుకుంటే అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ ఫామ్లో ఉన్నారు చెప్తున్నారు, కానీ ఎక్కడో ఒక చిన్న భయం అనేటువంటిది కనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ లోపం కనిపిస్తుంది. సో సంజు శాంసన్ మీదనే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా డిపెండ్ అయ్యాము. సో ఈ రోజు అభిషేక్ శర్మ మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అతను ఆడకపోతున్నప్పుడు కూడా ప్రతి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ అహ్మదాబాద్ పిచ్ పైన అతను పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి, బట్ ఐ డోంట్ నో ఆయన 11లో ఆడతారో లేదో. బట్ ఈ మ్యాచ్ ఐ ఫీల్ సూర్యకుమార్ యాదవ్ ఆర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో ఇద్దరు పర్ఫామ్ చేస్తారు, అండ్ బౌలింగ్లో ఐ ఫీల్ అక్షర్ పటేల్ అండ్ బుమ్రా విల్ డూ వెల్. మన ఇంగ్లాండ్తో చూసాం, చాలా హోరీ, చాలా టఫ్, చాలా ఉత్కంఠ, అంత స్కోర్ కొట్టినా కూడా చాలా టైట్గా వచ్చింది మ్యాచ్. సో ఈరోజు న్యూజిలాండ్ సేమ్ అట్లనే ఫీల్ అవ్వచ్చా? ఎందుకంటే మొన్న న్యూజిలాండ్ సెమీఫైనల్లో కూడా అలెన్ సెంచరీ చేసినటువంటి విధానం కూడా చూసాం, చాలా హిట్టర్స్ ఉన్నారు అక్కడ కూడా. సో ఎట్లా న్యూజిలాండ్ టీం ఎట్లా చూడదు? న్యూజిలాండ్ ఓపెనర్స్ చాలా బాగున్నారండి. అలన్ అండ్ టీమ్ దే ఆర్ బ్రిలియంట్ బ్యాట్స్మెన్స్ అండ్ పవర్ ప్లే విచ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఈ పవర్ ప్లే గేమ్లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచ్ విల్ బి డిసైడెడ్. బట్ అగైన్ అహ్మదాబాద్లో ఒక హిస్టరీ ఉన్నది, హూవర్ బ్యాట్ సెకండ్ కీప్ విన్నింగ్ ద మ్యాచెస్. సో ఆ విధంలో చూస్తే న్యూజిలాండ్ ఫస్ట్ 6 ఓవర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఈరోజు వార్ వన్ సైడా లేకపోతే టెన్షన్గా చూడవచ్చా? ఫైనల్గా మీరు ఏం చెప్తారు? లేదండి, టెన్షన్గానే చూడాలి మ్యాచ్. ఎందుకంటే వన్ ఈజ్ బోత్ టీమ్స్ ఆర్ అట్ ద పీక్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్. లైక్ ఇండియా బ్రిలియంట్ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్స్ వచ్చింది, న్యూజిలాండ్ ఆల్సో ప్లేడ్ వెల్. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ టూ హై బోత్ ద టీమ్స్. బట్ ఇండియా హ్యాస్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ ఆల్ ద 3 departments. దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ వీ హ్యావ్ ఎ ఎడ్జ్ ఓవర్ న్యూజిలాండ్. రైట్, ఇది అయితే ఈరోజు మ్యాచ్ వార్ వన్ సైడ్ ఉండకపోవచ్చు, ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఇండియన్ టీం ఖచ్చితంగా కప్ గెలుస్తుంది, 70% అవకాశాలు అయితే ఇండియన్ టీంకు ఉన్నాయి అనేటువంటిది వంకా ప్రతాప్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్. ఈరోజు ఫైనల్ సమరంపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతం కరెస్పాండెంట్ రవీందర్ గుంటూరు నుంచి మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు. రవీంద్ర, చెప్పండి, జిల్లాలో ఎట్లాంటి ఐఎమ్ సారీ అశోక్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, జిల్లాలో ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తోంది? ఈరోజు మ్యాచ్పై ఎంత ఉత్కంఠగా ఉంది? ఏదైనా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారా? ఏంటి అప్డేట్స్? అన్ని చోట్ల క్రికెట్ అభిమానుల కోసం స్పెషల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే మనం ఇప్పుడు గుంటూరు పిచ్చుకులగుంట స్టేడియంలో ఉన్నాం. పిచ్చుకులగుంట స్టేడియంలో క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ క్రీడాకారులంతా ఖచ్చితంగా టీమిండియా కప్పు గెలుస్తుంది ఖచ్చితంగా అని ఆకాంక్షిస్తూ
పూర్తిగా మన ఇక్కడ నిలబడుతున్నారు. ఖచ్చితంగా ఈ టీము ఇండియా ఖచ్చితంగా కప్పు గెలుచుకుంటుందని కూడా చెప్తున్నారు. మనతో క్రికెటర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఎలా చూస్తారు ఈరోజు మ్యాచ్, ఎలా ఉండబోతుంది ఏంటి? ఈరోజు మ్యాచ్ అనేది ఆసక్తిగా రసవంతంగా ఉంటుంది. ఇండియా అనేది డెఫినెట్గా గెలిచిద్ది. ఎందువలన అనగా మనం 2024 నుంచి 2026 వరకు 32 ఈవెంట్స్ అనేవి ఆడాం T20s. దాంట్లో 30 అనేది గెలిచాం, 2 అనేది ఓడిపోయాం. అది కూడా నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఓడిపోయాం. అండ్ గ్రౌండ్స్ కూడా అనేవి చాలా పెద్దది నరేంద్ర మోదీ స్టేడియం అనేది, కాబట్టి ఫీల్డింగ్ కూడా చాలా ఎఫెక్ట్ పెట్టాలి అందరూ. అండ్ ఓపెనర్స్ అనేది బాగా ఆడాలి. ఇవాళ సంజు శాంసన్ అనేది మనకి పోయిన మ్యాచ్ అనేది 92 కొట్టారు, అండ్ మొన్న కూడా 80+ కొట్టారు. డెఫినెట్గా ఓపెనర్స్ నుంచి మంచి పార్ట్నర్షిప్ రావాలి. అండ్ ఆల్రౌండర్స్ కూడా బాగా ఆడాలి. బౌలర్స్ కూడా ఇవాళ డెఫినెట్గా వాళ్ళ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. అండ్ వచ్చేసి మనం ఇప్పటి వరకు 180+ అంటే మ్యాక్సిమం మనం వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువలన అనగా మనం చేసింగ్ అనేది చేసాం, కానీ 180+ అనేది మనం ఎప్పుడు చేయలేదు. ఇప్పటివరకు అయితే విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ లేనప్పుడు అయితే మనం ఒకసారే చేసాం. విరాట్ కోహ్లీ ఇప్పుడు లేడు కాబట్టి మనం బ్యాటింగ్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డెఫినెట్గా ఇండియా గెలిచిద్దని నేను అనుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈరోజు పిచ్ విషయానికి వస్తే అక్కడ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్తో యూజ్ చేసిన పిచ్ని అయితే యూజ్ చేస్తున్నారు. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా ఇండియాని హాట్ ఫేవర్స్ ఎందుకంటున్నారంటే కీ మ్యాచ్అప్స్ గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ అక్షర్ పటేల్ని ఎంత త్వరగా తీసుకొస్తాడని సూర్యకుమార్ మనం వేచి చూడాలి. అలానే వాళ్ళు లాస్ట్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఓపెనర్లు విధ్వంసకరంగా వాళ్ళు బ్యాటింగ్ ఆడినా కూడా గత మ్యాచ్లు మనం చూసుకున్నట్టయితే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్లను కొద్దిగా త్వరగా స్ట్రగుల్ అవుతున్నట్టు, త్వరగా అవుట్ అవుతున్నట్టు ఉన్నారు. మనకెళ్ళి మంచి స్వింగ్ చేయగల హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అలానే క్లచ్ ప్లేయర్ పాండ్యా ఎలాంటి మ్యాచ్ అయినా తన బ్యాటింగ్తో అయినా, బౌలింగ్తో అయినా, ఫీల్డింగ్తో అయినా మలుపు తెలియగల సత్తా ఉన్న ప్లేయర్. అతను కూడా ఇవాళ మంచిగా పర్ఫామ్ చేయాలని కోరుకున్నాను. అలానే అతను న్యూజిలాండ్కి ఇండియాకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా అతను చేసే ఆ 4 ఓవర్లే చాలా కీలకం అవబోతున్నాయి. అతను వేసే లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసుకున్నట్టయితే 16 ఓవర్లో 8 రన్స్ ఇచ్చాడు, 18 ఓవర్లో 6 రన్స్ ఇచ్చి అక్కడే మ్యాచ్ మనల్ని గెలిపించాడు. అలానే ఈ మ్యాచ్లో కూడా మన ప్లేయర్స్ అందరూ మంచిగా పెర్ఫామ్ చేసి ఓపెనర్స్ కూడా మంచి స్టార్ట్ ఇవ్వాలని, అభిషేక్ శర్మ కూడా మంచి స్టార్ట్ ఇచ్చి ఈసారి ఇండియా గెలుస్తుందని నేను అనుకున్నా. ఆల్ ది బెస్ట్ ఇండియా. రెండు టీంలు బలంగానే ఉన్నాయి కదా, ఎట్లా ఎందుకు ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇండియా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కొంచెం బ్యాటింగ్ బాగా ఆడితే ప్రెజర్లోకి వెళ్లకుండా ఎక్కువ స్కోర్ చేయగలిగితే మ్యాచ్ మన వైపు ఉంది మ్యాచ్. బౌలింగ్, ఫీల్డింగ్ కూడా బాగుంది. అక్షర్ పటేల్ ఇంకొంచెం బాగా బౌలింగ్ చేసి వికెట్స్ వస్తే బాగుంటది. మీరేమనుకుంటారమ్మా? ఈ రోజు మ్యాచ్ చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. మన బ్యాటింగ్ లో చూసుకుంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో కూడా మంచి పిచ్ లో మంచి స్వింగ్ ఉంటుంది కాబట్టి బూమ్రా మంచి స్టార్ట్ ఇస్తే మ్యాచ్ మనమే గెలుస్తాం. ఇంగ్లాండ్ కూడా మనకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చిద్దని అనుకుంటున్నాం. న్యూజిలాండ్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిద్ది అనుకుంటున్నాం. పూర్తిగా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని అందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తుంది, కప్ కొడుతుందని కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. సో అది గుంటూరులో సందడి.